స్వేచ్ఛ. మనకు స్వేచ్ఛ ఇవ్వబడింది. క్రీస్తు మనకు స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. అయితే మనకు స్వేచ్ఛ ఇవ్వబడినది దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి గాని, మనకు నచ్చినట్లు మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. తొందరపడితే మనకు లభించేది సమస్యలే. అదే ప్రార్థించి ముందుకు సాగితే మనకు లభించేది విజయమే. నీవు క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్లయితే చీకటిలోనికి అది నడిపిస్తుంది. దేవుని ప్రేమను అనుభవించి ఆనందించాలి గాని పరీక్షించకూడదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే నీవు వెలుగులోనికి నడిపించబడతావు. క్రీస్తు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు. క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేసి ఉన్నాడు.